ఓం శాంతి. మురళీ డేట్ 7/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఇది అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా. ఇందులో ఏ దృశ్యమైతే గతించిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాతనే రిపీట్ అవుతుంది. అందుకే సదా నిశ్చింతగా ఉండండి. ప్రశ్న: ఈ ప్రపంచం తన తమో ప్రధాన స్థితికి చేరుకుంది. దానికి గుర్తులు ఏమిటి? జవాబు: రోజురోజుకు ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. ఎంతగా గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి. దొంగలు ఏ విధంగా మనుషులను కొట్టి దోచుకుని వెళ్ళిపోతున్నారు. అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎంత నష్టం జరుగుతుంది. ఇవన్నీ తమో ప్రధానతకు గుర్తులు. తమో ప్రధాన ప్రకృతి దుఃఖమిస్తూ ఉంటుంది. పిల్లలైన మీకు డ్రామా రహస్యం తెలుసు. అందుకే మీరు నథింగ్ న్యూ అని అంటారు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: సదా ధ్యాస ఉండాలి. మేము ఈశ్వరుని పిల్లలము. మేము అత్యంత ప్రియముగా ఉండాలి. పరస్పరం ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వకూడదు. మొదట స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతరులను తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వాలి. సెకండ్ పాయింట్: ఏ విధంగా తండ్రిలో పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైన గుణాలన్నీ ఉన్నాయో అలా తండ్రి సమానంగా అవ్వాలి. సద్గురువుకు నింద తీసుకువచ్చే కర్మలు ఏవీ చేయకూడదు. తమ నడవడిక ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. వరదానం: తండ్రి మరియు ప్రాప్తి యొక్క స్మృతి ద్వారా సదా ధైర్యము ఉల్లాసములో ఉండే ఏకరస అచల భవ. జన్మించడంతోనే తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి లిస్టును సదా ఎదురుగా పెట్టుకోండి. ప్రాప్తి స్థిరంగా అచలంగా ఉన్నప్పుడు మరి ధైర్యము మరియు ఉల్లాసము కూడా అచలంగా ఉండాలి. అచలంగా ఉండేందుకు బదులుగా ఒకవేళ మనసు ఎప్పుడైనా చంచలమైతే లేక స్థితి చంచలతలోకి వస్తే దానికి కారణం ఏమిటంటే తండ్రిని మరియు ప్రాప్తిని సదా ఎదురుగా పెట్టుకోవటం లేదు. సర్వ ప్రాప్తుల అనుభవము సదా ఎదురుగా ఉన్నట్లయితే మరియు స్మృతిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి. సదా కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము ఉంటుంది. స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది. స్లోగన్: ఏ రకమైన సేవలోనైనా సదా సంతుష్టంగా ఉండడమే మంచి మార్కులు తీసుకోవడం. అచ్చా, ఓం శాంతి.